గ్రామీణ ప్రాంతాలలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఇప్పుడు తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ అంశాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో మెడికల్ సీట్లు పెంచినా దాని ప్రభావం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. స్పెషలిస్ట్ డాక్టర్లు కేవలం నగరాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. దేశంలోని 80% గ్రామాల్లో నిపుణులైన డాక్టర్లు లేరని తాజా నివేదికలో పేర్కొన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం అందిస్తున్న వైద్య రంగం సేవల గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మన దేశంలో వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు ఎలా అందుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద నగరాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు దారుణంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సిహెచ్సిల్లో 80% స్పెషలిస్టు డాక్టర్ల కొరత వేధిస్తోందని తాజాగా ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దేశంలో మెడికల్ సీట్లు పెంచినా దాని ప్రభావం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. హెల్త్ కేర్ స్పెషలిస్టులంతా పెద్ద పెద్ద నగరాలకే పరిమితమవుతున్నారు. ఇదిలా ఉండగా 30 పడకలు కలిగిన రూరల్ సిహెచ్సిల్లో జిల్లా ఆసుపత్రుల కంటే తక్కువ స్థాయిలో ఉంటాయి. సెకండరీ లెవెల్ హెల్త్ కేర్ సర్వీసులు సుమారు 1.6 లక్షల మందికి సగటున సేవలు అందించాలి. దీనికి గాను జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, అనెస్థీషియా, పారామెడికల్స్, వీరితో పాటు 4 మెడికల్ స్పెషలిస్టులు, సర్జన్, ఫిజిషియన్, గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్ ఉండాలి. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను హెల్త్ డైనమిక్స్ ఓ నివేదికను విడుదల చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేతృత్వంలో విడుదల చేసిన ఈ నివేదికలో మార్చి 2023 నాటికి సిహెచ్సిలో 21,964 మంది స్పెషలిస్టు డాక్టర్లు అవసరమైతే కేవలం 4,413 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. సుమారు 17,551 మంది డాక్టర్ల కొరత ఉందని తేలింది. మొత్తానికి చూస్తే 79.9% స్పెషలిస్టుల కొరత ఉందని నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని 757 జిల్లాల్లో 5,491 గ్రామీణ సిహెచ్సిలున్నాయి. తాజా గణాంకాల ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు కాస్త నయంగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న 868 సిహెచ్సిల్లో 56% మంది స్పెషలిస్టులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్పెషలిస్టు డాక్టర్ల కొరత గత కొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తోంది. రోజురోజుకు మరింత జటిలమవుతోంది తప్ప మెరుగుపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ప్రైమరీ హెల్త్ సెంటర్స్ విషయానికి వస్తే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఉండాలి. సాధారణంగా ఎంబీబీఎస్ చేసిన వారై ఉండాలి. సుమారు 976 డాక్టర్ల కొరత ఉంది. 4% కంటే తక్కువే. అయితే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం పెద్ద కొరత కనిపించడం లేదు. డాక్టర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని దేశంలో పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచుతోంది ప్రభుత్వం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులోకి వస్తాయి. అయితే మెజార్టీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎంఎస్, ఎండీ చేసిన వారు మాత్రం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించడానికి పెద్దగా ఉత్సాహం చూపించారు. అయితే తాజా గణాంకాలను చూసిన నిపుణులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిహెచ్సిలో సేవలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టు డాక్టర్ యాంటోనీ కేఆర్ అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ను ఆయన మానిటర్ చేస్తున్నారు. తాజా గణాంకాలను చూస్తే దేశవ్యాప్తంగా 714 జిల్లాల్లో 27,304 స్పెషలిస్టు డాక్టర్లున్నారు. వాస్తవానికి ప్రభుత్వం అనుమతిచ్చింది 33,964 మంది ఉండాలి. ఇక్కడే సుమారు 20% సీట్లు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని సిహెచ్సిల్లో 83.3% కొరత ఉంది. అలాగే గైనకాలజిస్టు 74.2%, ఫిజిషియన్లలో 81.9%, పీడియాట్రిషియన్స్ 80.5% కొరత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తానికి చూస్తే 5,491 మంది స్పెషలిస్టులు కావాల్సి ఉందని నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా స్పెషలిస్టు డాక్టర్ల కొరత మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడులో ఎక్కువగా ఉంది. సిహెచ్సిలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత వల్ల దాని భారం జిల్లా ఆసుపత్రులపై పడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికేడాది పరిస్థితులు మాత్రం దారుణంగా తయారవుతున్నాయి తప్ప మెరుగుపడడం లేదని యాంటోనీ ఆందోళన వ్యక్తం చేశారు. 2005 నుంచి 2023 వరకు 2,145 సిహెచ్సిలు కొత్తగా స్థాపించారు. అవి ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో ప్రారంభించారు.
డిమాండ్కు సరఫరాకు అసలు పొంతనే కుదరడం లేదని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో పేర్కొంది. ఇండియాలో 836 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం 1000 జనాభాకు ఒక డాక్టర్ ఉండాలని సూచించింది. దాంతో పోల్చుకుంటే పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు లెక్క. మన దేశంలో రిజిస్టర్డ్ మెడిసిన్ డాక్టర్ల సంఖ్య 13,86,136 మంది ఉన్నారు. దేశంలో మెడికల్ కాలేజీల విషయానికొస్తే 731 మెడికల్ కాలేజీలున్నాయి. మొత్తం 1,12,112 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 72,627 పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్తో సమానమైన మెడిసిన్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014 కంటే ముందు 51,348 ఎంబీబీఎస్ సీట్లు, 31,185 సీట్లు అందుబాటులో ఉన్నాయని తాజా నివేదికలో వివరించింది. మరి మోదీ సర్కార్ వైద్య ఆరోగ్యంపై పెద్ద ఎత్తున శ్రద్ధ చూపుతున్నట్లుగా ఎన్నికల ముందు ప్రకటించింది. మరి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.